विन्ध्यशिरोधिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हेशिति कण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरवरवर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि कल्मषमोषिणि घोषरते तनुजनिरोषिणि दिविसुतरोषिणि दुर्मदशोषिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते अयि जगदम्ब मदम्ब कदम्ब वनप्रियवासिनि हासरते शिखरि शिरोमणि तुङ्ग हिमालय शृङ्गनिजालय मध्यगते मधु मधुरे मधु कैटभगञ्जिनि कैटभभञ्जिनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते शतखण्ड विखण्डित रुण्ड वितुण्डित शुण्ड गजाधिपते रिपुगज गण्ड विधारण चण्ड पराक्रम शुण्ड मृगाधिपते निज भुज दण्ड निपातित खण्ड विपातित मुण्ड भटाधिपते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ऐरण दुर्मद शत्रुवधोदित दुर्धर निर्जर शक्तिभृते चतुर विचार धुरेण महाशिवदूतकृत प्रमथाधिपते दुरित दुरीह दुराशय दुर्मति दानवदूत कृतान्तमते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते अयि शरणागत वैरिवधूवर वीरबलाभयदायकरे त्रिभुवनमस्तकशूल विरोधि शिरोधि कृतामलशूलकरे दुमिदुमितामर दुन्दुभिनाद महोमुखरीकृतते मकरे जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते థ్యాంక్ యూ చిల్డ్రన్ గట్టిగా చప్పట్లతోటి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇవ్వండి ఇంకా వేరే ఏ జిల్లానైతే సిద్ధంగా ఉంటే వేదిక మీదకి రావచ్చు అదేవిధంగా ఇప్పటి వరకు మనకు జిల్లాల నుంచి వచ్చినటువంటి లిస్ట్ ఉంది ఇక్కడ వేదిక మీద వేదిక మీద ఉన్నటువంటి న్యాయ నిర్ణేతలందరూ కూడా కుర్చీలు ఖాళీగా ఉండద్దండి కూర్చోండి అందరు నిలబడద్దు ప్లీజ్ రాజేందర్ తక్కువ పడ్డ కుర్చీలో నేపియారు అదేవిధంగా ఆదిలాబాద్ నుంచి మనకు లిస్ట్ 37 మంది ఉన్నారు ఒకసారి ఆదిలాబాద్ జిల్లా వాళ్ళు చేతులు ఎత్తాలి ఎంతమంది చేతులు ఎత్తితే అంతమందికి రూమ్ అలాట్మెంట్ ఉంటుంది ఇక్కడ లేనటువంటి వాళ్ళకు రాత్రి రూమ్ అలాట్మెంట్ ఉండదు దయచేసి మీరు గమనించాలి ఇక్కడ ప్రోగ్రాంకి వచ్చి మీ ఇష్టం ఉన్నట్టు ఎక్కడ దొరికితే అక్కడ ఉంటే కుదరది ఆదిలాబాద్ జిల్లా వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది చేతులు ఒకసారి పైకి లేవట్టండి 1 2 3
37 మంది ఉన్నారు, 20 మంది కూడా చేతులు ఎత్తలే. రాత్రికి మీకు 20 మందికి అకామిడేషన్ దొరికితే మీరు గమనించాలి, లేదంటే మీకు ఫోన్ చేసి మీ పిల్లలు పిలిపించుకోరు. నిజామాబాద్ వాళ్ళు 50 మంది ఉన్నారు, ఒకసారి వాళ్ళు కూడా చేతులు ఎత్తాలి. నిజామాబాద్ టీం మేనేజర్ కోచెస్ తోటి కలిపి 50 మంది లిస్ట్ ఇచ్చారు. ఇక్కడ చూస్తే ఒక 10 ఐంట్స్ కూడా రేస్ కాలేదు. మీకు ఇదే విధంగా చేస్తే రూమ్ అలాట్మెంట్ కూడా గంటే మందికి అది జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. కామారెడ్డి వాళ్ళు 23 మంది ఉన్నారు, ఎంతమంది వచ్చిందో చేతులు లేవట్టండి. మీరు కూడా తక్కనే ఉన్నారు. ఇంకా ఎవరికైనా సరే ఎక్కడ స్టేజీ ప్రోగ్రాం జరుగుతుంటే అక్కడనే ఉండాలి, ఆ క్రమశిక్షణ నేర్చుకోండి. ముందుగల మనకు ముఖ్య అతిథి గారు ఇచ్చేశారు. పోటీలు ప్రారంభానికి విచ్చేసినటువంటి అతిథులకు స్వాగతం, సుస్వాగతం. ఈనాటి 4వ రాష్ట్ర స్థాయి యోగాసన పోటీల సభకు అధ్యక్షత వహించాల్సిందిగా తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, యోగాసన్ భారత్ జాయింట్ సెక్రటరీ శ్రీ నందనం కృపాకర్ గారిని వేదిక మీదకి స్వాగతంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. క్లాప్స్. అతిథులను పిలిచినప్పుడు చెప్పకుండానే చప్పట్లు వస్తూ ఉండాలి. ఈ ముందు కూర్చోండి, మిగతా వాళ్ళందరూ ముందు ఖాళీ కూర్చొని లేకుండా ముందుకు వచ్చేసేయండి. మిగతా యోగాసన ప్లేయర్స్, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, సెక్రటరీస్ అందరూ కూడా రైట్. మనకు నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన శ్రీ తూళ్ళ వీరేందర్ గౌడ్ గారు, బీజేపీ తెలంగాణ స్టేట్ స్పోక్స్ పర్సన్, వారిని వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా స్వాగతిస్తున్నాను. అదేవిధంగా నేటి మరో ముఖ్య అతిథి తెలంగాణలో మన యోగాసన కార్యక్రమాలన్నింటికి కూడా ప్రతిసారి కూడా పూర్తిగా సహకరించే వ్యక్తి, మన దేశ జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో సైక్లింగ్లో, స్విమ్మింగ్లో, ఇంకా అనేక క్రీడల్లో అనేక గోల్డ్ మెడల్స్ని సాధించిన వ్యక్తి, వీటన్నిటికి పైగా ప్రతిరోజు యోగా అభ్యాసం చేసే వ్యక్తి, 75 సంవత్సరాల వయసులో కూడా అందరికీ స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఇవాళ కూడా సైక్లింగ్ చేసి వచ్చారు 30 కిలోమీటర్లు. వారు మన తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ యొక్క చైర్మన్, ఎంఎల్ఆర్ ఇన్స్టిట్యూషన్స్ వాటికి చైర్మన్ శ్రీ మర్రి లక్ష్మణ్ రెడ్డి గారు, వారిని సాదరంగా వేదికపైకి రావాల్సిందిగా స్వాగతిస్తున్నాను. అదేవిధంగా తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్, సీనియర్ యోగాచార్యులు శ్రీ బి రామచంద్రన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా స్వాగతిస్తూ ఉన్నాం. తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ టెక్నికల్ జాయింట్ సెక్రటరీ శ్రీ తోట సతీష్ గారిని కూడా వేదిక మీదకి స్వాగతిస్తూ ఉన్నాం. వివిధ జిల్లాల నుండి విచ్చేసినటువంటి అధ్యక్ష కార్యదర్శులు, జడ్జెస్ అందరూ కూడా వేదికకు ఎడమ కుడి పక్కన మీకు ఆసీనులు కావాల్సిందిగా స్వాగతిస్తూ ఉన్నాం. మరి పోటీలను ప్రారంభించే ముందుకు జ్యోతి ప్రజ్వలనతోటి ప్రారంభం చేసుకుందాం. మరి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా జ్యోతి ప్రజ్వలన చేయాల్సిందిగా
కోరుతా ఉన్నాం. పాట పాడేవాళ్ళు ఉంటే వేదిక దగ్గరికి రావచ్చు. సంగీత తేజ్ ఉందా? పాట వేదాలు కదా. ఓం అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజం హోతారం రత్నధాతమం ఓం సనః పితేవ సూనవేగ్నే సూపాయనో భవ స చ స్వానః స్వస్తయే ఓం స్వస్తి నో మిమీతామస్వినా భగః స్వస్తి దేవ్యదితిరనర్వణః స్వస్తి పూషా అసురో దధాతు నః స్వస్తి ధ్యావా పృథివీ సుచేతునా ఓం స్వస్తయే వాయుముపభ్రవామహై సోమం స్వస్తి భువనస్య అస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తయే స్వస్తయ ఆదిత్యాసో భవంతు నః ఓం విశ్వే దేవానో అద్యా స్వస్తయే వైశ్వానరో వసురగ్నిః స్వస్తయే దేవా అవంతుర్భవః స్వస్తయే స్వస్తి నో రుద్రః పాత్యం హసః ఓం స్వస్తి మిత్రా వరుణా స్వస్తి పద్యే రేవతి స్వస్తి న ఇంద్రచ్ఛాగ్నిచ్చ స్వస్తి నో అదితే కృతి ఓం స్వస్తి పంధామనుచరేమ సూర్యా చంద్రమసావివ పునర్దదతాగ్నతా జానతా సంగమేమహి ఓం ఏ దేవానాం యజ్ఞియానాం మనోర్యజత్రా అమృతారుతజ్ఞాః తేనోరాసంతా మురుగాయ మధ్యాం యూయం పాత స్వస్తిభిః సదా నః. నాలుగవ రాష్ట్ర స్థాయి యోగాసన పోటీలు ఇప్పుడే జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించుకున్నాం. మరి ఈనాటి విద్యార్థులను ఉద్దేశించి తమ అమూల్యమైన సందేశము ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శ్రీ నందనం కృపాటి గారిని స్వాగతిస్తూ ఉన్నాం. తెలంగాణ 4వ రాష్ట్ర స్థాయి యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్కి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ తెలంగాణ స్టేట్ స్పోక్స్ పర్సన్ శ్రీ వీరేందర్ గౌడ్ గారికి, అదేవిధంగా ఎంఎల్ఆర్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్, యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ స్టేట్ చైర్మన్ మరి లక్ష్మారెడ్డి గారికి, వేదిక పైన ఆశీయులైన రామచంద్ర గారికి, రామిరెడ్డి గారికి, సతీష్ గారికి, ఇతర అన్ని జిల్లాల నుంచి విచ్చేసిన జిల్లా అధ్యక్ష కార్యదర్శులకి, టెక్నికల్ అఫీషియల్స్కి, యోగాసన ప్లేయర్స్ అండ్ కోచెస్, మేనేజర్స్ మీ అందరికీ కూడా ఈ 4వ రాష్ట్ర స్థాయి యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ కార్యక్రమంలోకి స్వాగతం, సుస్వాగతం. మనకి దాదాపుగా 26 జిల్లాల నుండి జిల్లా స్థాయి యోగాసన పోటీల్లో పాల్గొని మెడలిస్టులుగా సెలెక్ట్ అయిన యోగాసన ప్లేయర్స్ ఈరోజు నుండి ప్రారంభమయ్యే ఈ రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో భాగస్వాములు కావడానికి వచ్చారు. ఇప్పుడు ఈ ఇనాగ్రల్ ఫంక్షన్ పూర్తవగానే మనకు 3 స్థలాల్లో
ఈ యోగాసన కాంపిటీషన్ ప్రారంభమవుతుంది. ఇప్పుడు అదొక 2-3 గంటలు నడుస్తుంది. దాని తర్వాత రేపు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా యోగాసన కాంపిటీషన్స్ దాదాపుగా సబ్ జూనియర్స్, జూనియర్స్ ఈ 2 కేటగిరీల్లో పూర్తవుతాయి. ఎల్లుండి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మనకు సీనియర్స్ అండ్ మాస్టర్స్ ఏబిసి కేటగిరీల్లో అది కూడా మధ్యాహ్నం వరకు పూర్తవుతుంది. మధ్యాహ్నం భోజనం తర్వాత మనకి వ్యాలిడిక్టరీ ఫంక్షన్ ఉంటుంది 24వ తేదీ నాడు. ఇది మనకు కార్యక్రమ షెడ్యూల్. మనకు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు వారి యొక్క శుభాశిష్యులు మీ అందరికీ అందించబోతున్నారు. అందరూ శ్రద్ధగా వినండి. మనకి తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఈజ్ అన్ అఫిలియేటెడ్ అఫీషియల్ బాడీ ఫర్ ది యోగాసన భారత్. జాతీయ స్థాయిలో యోగాసన భారత్కి మన తెలంగాణలో ఇది అధికారిక ఆర్గనైజేషన్ TYSA. మీ అందరికీ తెలుసు యోగాసన స్పోర్ట్స్లో నేషనల్ లెవెల్లో మెడలిస్టులుగా నిలిచిన వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు యోగాసన మెడలిస్టులకి స్పోర్ట్స్ కోటాలో C కేటగిరీ మినిస్టీరియల్ జాబ్స్లో రిజర్వేషన్ కూడా వర్తింపజేస్తుంది. ఇది అఫీషియల్గా జీవో ఇష్యూ అయింది. మనకి లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం ఆగస్టులో రాజస్థాన్కు సంబంధించిన యోగాసన ప్లేయర్ రాజ్ పురోహిత్ అనే అబ్బాయికి ఆగస్టులోనే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్గా యోగాసన స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్లో ఆయనకి ఉద్యోగం వచ్చింది. ఈ విధంగా మనకు జాతీయ స్థాయి ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోటా వర్తింపజేస్తున్నారు. భవిష్యత్తులో మన స్టేట్ గవర్నమెంట్ కూడా ఈ పని చేయాల్సిన అవసరం ఉంది, తప్పనిసరిగా చేయాలి. సో ఆ దిశగా మన ప్రయత్నాలు చేద్దాం. ఈసారి గత 4 సంవత్సరాలుగా తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ జాతీయ స్థాయిలో అద్భుతమైన ప్రగతిని సాధిస్తుంది. అన్ని నేషనల్స్కి కూడా మన స్టేట్ నుంచి జడ్జెస్ వెళ్తున్నారు. అన్ని నేషనల్స్లో కూడా మన స్టేట్ నుంచి యోగాసన ప్లేయర్స్ పాల్గొంటున్నారు. మనకి మెడల్స్ కూడా తెలంగాణకి వస్తున్నాయి. ఈసారి కూడా నవంబర్లో గోవాలో జరిగే నేషనల్ గేమ్స్కి మన స్టేట్ నుంచి 2 ప్లేయర్స్ రిథమిక్ పేర్లో సెలెక్ట్ అయ్యారు, వాళ్ళు కూడా వెళ్తున్నారు. సో ఈ విధంగా యోగాసన ప్లేయర్స్కి సంబంధించిన ఉత్సాహకరమైన అంశాలు కొన్నే ఉన్నాయి. ఇంకా చాలా మనం అందుకోవాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి మనం ఇంకా ఎక్కువగా సాధన చేయాలి, కృషి చేయాలి. ఆ దిశగా ప్రయత్నం చేసి తెలంగాణకి జాతీయ స్థాయిలో ఒక చక్కని గుర్తింపును, ప్రతిష్టను తీసుకురావాల్సిన అవసరం ఉంది. దానికి మనం అందరం కలిసి ముందుకెళ్దాం. ధన్యవాదాలు. ఈనాటి మన అతిథి మన తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ చైర్మన్ MLR ఇన్స్టిట్యూషన్ అధిపతి శ్రీ MLR లక్ష్మారెడ్డి గారిని మాట్లాడుతుందిగా స్వాగతిస్తా ఉన్నాం. నేటి యోగాసన స్టేట్ సెలక్షన్స్కు ముఖ్య అతిథిగా విచ్చేసిన యంగ్ డైనమిక్ లీడర్ వీరేందర్ గౌడ్ గారు, మరియు మన స్టేట్ సెక్రటరీ, ఆల్ ఇండియా జాయింట్ సెక్రటరీ నందనం కృపాకర్ గారు, మరి స్టేజ్ మీద ఉన్న పెద్దలు, మరి అఫీషియల్స్, మరి పేరెంట్స్, ఇతర ముఖ్య అతిథులు, వాళ్ళు పార్టిసిపేషన్స్ అంతా యంగ్ స్టూడెంట్స్ ఉన్నారు. అందరికీ నమస్కారాలు. మీ లెక్క నేను కూడా స్పోర్ట్స్ పర్సనే. నేను డైలీ యోగా చేస్తా 1/2 అవర్, మళ్ళీ సైక్లింగ్ చేస్తా, మళ్ళీ 45 మినిట్స్ స్విమ్మింగ్ చేస్తా. డైలీ 2 అవర్స్ నేను చేస్తా. నా ఏజ్ తెలుసా మీ అందరికీ?
నెక్స్ట్ ఇయర్ మార్చిలో నా బర్త్డే 80వ సంవత్సరం బర్త్డే. మళ్ళీ నేను ముసలాయననే కదా, మీ తాతయ్య ఏజ్. ఈ ఏజ్లో కూడా డైలీ 2 అవర్స్ చేస్తున్నా. స్టేట్లో, నేషనల్లో, ఏషియాలో ఎక్కడ స్విమ్మింగ్ కాంపిటీషన్ ఉన్నప్పుడు నేను పార్టిసిపేట్ చేస్తా. నెక్స్ట్ మంత్లో దుబాయ్లో ఉన్నది ఏషియన్ మీట్. నెక్స్ట్ మంత్ అక్కడ పోయి పార్టిసిపేట్ చేసి వస్తున్నా. మళ్ళీ నేను ఇంత చేసినప్పుడు మీరెంత చేయాలి? డైలీ ఎన్ని అవర్స్ చేయాలి? మీరు ఎన్ని అవర్స్ చేయాలి? మీరు స్టేట్లో మిడిల్ కొట్టాలి, నేషనల్ కొట్టాలంటే 4 గంటలు చేయాలి. 4 గంటలు చేస్తే మంచి స్టేట్లో మిడిల్స్ వస్తాయి. మళ్ళీ స్టేట్లో నేషనల్ మిడిల్ రావాలంటే కూడా మళ్ళీ 4 అవర్స్ డైలీ ప్రాక్టీస్ చేయాలి. మీకు మంచి కోచెస్ ఉన్నారు, మంచి అఫీషియల్స్ ఉన్నారు, మంచి బాడీ ఉన్నది, అసోసియేషన్ మంచి బాడీ ఉన్నది. దయచేసి మీరు అందరూ డైలీ ఒక 4 అవర్స్ చేస్తే మీరు మంచిగా మిడిల్స్ కొట్టిన వాళ్ళకి జాబ్స్ కూడా ఇంతకుముందు అందరం కృపాకర్ గారు చెప్పారు, నేషనల్లో మిడిల్స్ వచ్చిన వాళ్ళందరికీ జాబ్స్ వస్తాయి. దయచేసి అందరు చేయండి. మరి మీరే కాక మీ ఫాదర్ మదర్ వాళ్ళు కూడా మా దాంట్లో మీరు జాయిన్ కావచ్చు. నేషనల్ మాస్టర్ అథ్లెటిక్ అసోసియేషన్ అనేది ఉంది. దానికి నేను స్టేట్కు లైఫ్ టైం ప్రెసిడెంట్, ఆల్ ఇండియాకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నది. అది చాలామందికి తెలియదు. అది 35 ఇయర్స్ నుంచి 100 ఇయర్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేయవచ్చు. ఎవ్రీ 5 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో కాంపిటీషన్ ఉంటుంది. 35 to 39, 40 to 44. ఇప్పుడు నేను 79 ఉన్నా, 75 to 79. దీంట్లో రన్నింగ్ ఉంటుంది, థ్రోస్ ఉంటాయి, జంప్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. నేను అట్ ది ఏజ్ ఆఫ్ 45 ఇయర్స్లో ఇలా జాయిన్ అయినా. అంతకుముందు నాకు రన్నింగ్ అంటే ఏం తెలియదు. జాయిన్ అయినాక అప్పుడు రన్నింగ్ స్టార్ట్ చేసి స్టేట్లో, నేషనల్లో, ఏషియాలో మీడియాలో సాధించిన. అట్ ది ఏజ్ ఆఫ్ 70లో 2015లో బెంగళూరు టు హైదరాబాద్ సైక్లింగ్ చేసిన. అది బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు ఎంబడి. ఇప్పుడు 4 ఏళ్ళ నుంచి కృష్ణా రివర్, విజయవాడ మీ అందరు తెలుసు ఉంటే, మీకు పిల్లలు తెలియదు కదా, మీ ఫాదర్ మదర్ తెలుసు. కృష్ణా రివర్ 1.5 కిలోమీటర్ ఎవ్రీ ఇయర్ బై స్విమ్మింగ్ చేసి వస్తా. ఈ ఇయర్ కూడా చేసిన. దయచేసి పేరెంట్స్ కూడా డైలీ మీరు ఒక ½ అన్ అవర్ యోగా చేస్తే హెల్త్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నాకు బీపీ, షుగర్ అనేది ఏం లేదు. ఒక్కరోజు కూడా నేను జ్వరం వచ్చి నేను పడుకున్నా లేదు. ఇవాళ కూడా 30 కిలోమీటర్ సైక్లింగ్ చేసి వచ్చిన. దయచేసి ప్రతి ఒక్కరూ యోగా చేయండి. యోగా చేసి ఆరోగ్యంగా ఉండి మీరు ఇతరులకు ఒక మార్గదర్శకంగా ఉంటుంది. మళ్ళీ నాకు మీ అందరి ముందు మాట్లాడే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు చెప్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఈనాటి ముఖ్య అతిథి బీజేపీ స్టేట్ స్పోర్ట్స్మెన్ డైనమిక్ లీడర్ శ్రీ వీరేందర్ గౌడ్ను మాట్లాడాల్సిందిగా స్వాగతిస్తా ఉన్నాం. భారత్ మాతాకి. ఈరోజు తెలంగాణ స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంత చక్కటి వాతావరణంలో, ఇంత చక్కటి ప్రదేశంలో మన రాష్ట్రం మొత్తం నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చేసినటువంటి కాంపిటీటర్స్ అండ్ ఫ్రెండ్స్ అయిన మీ అందరికీ, మరి వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు, మరి ఇంతకుముందు మాట్లాడి మనందరినీ ఎంతో ఇన్స్పైర్ చేసి మనందరినీ మోటివేట్ చేసేటువంటి వ్యక్తి. మరి 80 సంవత్సరాలు రాబోతూ ఉన్నాయి. 80 సంవత్సరాలు అనేది కేవలం ఒక నెంబర్ మాత్రమే. నెంబర్ డజంట్ మ్యాటర్ అని చెప్పి మరి లక్ష్మారెడ్డి గారిని చూస్తే మనకు తెలుస్తూ ఉన్నది. ఇట్ ఈస్ జస్ట్ ఏజ్ ఇస్ జస్ట్ ఏ నెంబర్ అనేది వారిని చూస్తే మనకు తెలుస్తూ ఉన్నది. మరి వారు ఇలాగే ఇన్స్పైర్ చేస్తూ ఇలాగే ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి అదేవిధంగా వేదిక పైన ఉన్నటువంటి నందరన్ కృపాకర్ గారు, రామిరెడ్డి గారు, సతీష్ గారు, కిరణ్ గారు, రామచందర్ గారు, వీరందరితో పాటు ఇక్కడికి వచ్చినటువంటి జడ్జెస్కి అందరికీ కూడా నేను పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను.
ఒక చక్కనైనటువంటి కార్యక్రమం. మీరు జిల్లాలలో పోటీపడి యోగాసనాలు అంటే మనము రన్నింగ్ రేస్లు అనుకున్నాం, మనము రకరకాలమైన స్పోర్ట్స్ మనం చూసాం, కానీ యోగాని కూడా ఒక స్పోర్ట్ లాగా తీసుకొని ఆ స్పోర్ట్లో కాంపిటేటివ్ స్పోర్ట్స్లోకి తీసుకొచ్చి ఇదే ఏజ్ నుంచి ఒక చిన్న ఏజ్ నుంచి ఆల్మోస్ట్ 8 years ఆ టైం నుంచి మీరు మిమ్మల్ని కాంపిటేటివ్ దాంట్లోకి తీసుకొచ్చి మీ అందరినీ ఇక్కడికి తీసుకొచ్చి ఇట్లాంటి కార్యక్రమం చేస్తున్నారు. చాలా సంతోషం. నా సజెషన్ మీకు ఒకటే, మీరందరూ ఆల్రెడీ లైఫ్లో మేమందరం కూడా ఏమనుకుంటామంటే మనకు కనీసము రోజుకి ఒక 108 సూర్య నమస్కారాలు చేస్తే బాగుంటుంది అని చెప్పి అనుకునేటువంటి వాళ్ళము. అట్లాంటిది మీరు ఇంత చిన్న వయసులో మొత్తం రాష్ట్ర స్థాయిలో పోటీకి దిగేటువంటి పరిస్థితికి మీరు వచ్చారంటే వీఆర్ ఆల్రెడీ యూ హ్యావ్ కంట్రోల్ ఆన్ యువర్ బాడీ. ఇఫ్ యూ ఆర్ డూయింగ్ యోగా దట్ మీన్స్ యూ ఆల్రెడీ హ్యావ్ కంట్రోల్ ఆన్ యువర్ మైండ్. ఐ థింక్ యు ఆర్ బౌండ్ టు బీ సక్సెస్ఫుల్ నో మ్యాటర్ వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ దిస్ కాంపిటీషన్. ఈ కాంపిటీషన్లో రిజల్ట్ ఏదైనా కానివ్వండి, మీరు సక్సెస్ అయిపోయినట్టే. ఎందుకంటే ఆల్రెడీ మీ బాడీ పైన మీ మైండ్ పైన మీకు ఆల్రెడీ కంట్రోల్ ఉంది. మీకు ఇదే విధంగా లైఫ్ పైన కూడా మీకు తప్పకుండా కంట్రోల్ ఉంటుంది. కాబట్టి మీరు ఒక సక్సెస్ఫుల్ పాత్లో మీరు నడుస్తూ ఉన్నారు. మనకి ముందు ఏ రకంగా యోగాని పనికొస్తుంది, యోగాని ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలి, 10 మందికి మీరు ఎట్లా ఇన్స్పైర్ చేయాలి అనే రకంగా ఆ డైరెక్షన్లో ఆలోచిస్తూ మీరందరూ ముందుకెళ్ళాలి. ఎవరైనా గెలవనివ్వండి, ఎవరైనా కానివ్వండి, గెలిచే వారికి ఐ కంగ్రాచులేట్. whoever are about to win, I congratulate. Better than that, I would say, ఎవరెవరైతే కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు వాళ్ళందరికీ నేను ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నాను. గెలిచినంటే వెరీ గుడ్, గెలవలేదంటే ఇట్ ఈస్ యూ హ్యావ్ ఎన్ నెక్స్ట్ ఆపర్చునిటీ, మళ్ళీ ఇంకో ఆపర్చునిటీ ఉంటుంది మీకు. తప్పకుండా మీరు ఈ కాంపిటీషన్లో అందరూ కూడా కాంపిటీషన్ కంటే కూడా మీరు యూఆర్ అన్ ఇన్స్పిరేషన్ అనేది మీరు అందరూ అనుకొని ముందుకెళ్ళాలని చెప్పి కోరుకుంటూ నేను కూడా కొద్దిసేపు ఉంటాను ఏమైనా కార్యక్రమం స్టార్ట్ అయ్యే వరకు. దాని తర్వాత మీరు ఏ రకంగా చేస్తారో ఐ వుడ్ లైక్ టు నో. నేను కృపాకర్ గారిని మీరు ఎల్లుండి సాయంత్రం వరకు అసలు ఇట్లుంటుంది, దీని రూపం అంతా కూడా ఎట్లుంటుందో చూడాలని ఉంది. కాబట్టి నేను కూడా అప్డేట్లో ఉంటానని చెప్పి తెలియజేస్తూ నాకు ఇంత మంచి వేదిక పైన మాట్లాడేటువంటి అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి నమస్కారం. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఇంతకుముందు పర్ఫామ్ చేసినటువంటి పిల్లలు వేదిక మీదకి రావాలి. అతిథులు వచ్చారు, అతిథులకు ఒకసారి మీ పర్ఫార్మెన్స్ ప్రదర్శన ఇవ్వాల్సిందిగా స్వాగతిస్తూ ఉన్నాం. అదేవిధంగా సతీష్ గారు మన టీమును కూడా రెడీ చేసుకోవాలి, తను కూడా అనౌన్స్ చేయాల్సిందిగా స్వాగతిస్తాం. ఓకే అండి, ఈ పర్ఫార్మెన్స్ అయిపోయిన వెంటనే సబ్ జూనియర్ గర్ల్స్ 9 to 14 years ఏజ్ గ్రూప్ ఒక్కసారి చేతి లేపాలి. రేజ్ యువర్ హ్యాండ్. సబ్ జూనియర్ గర్ల్స్, ఈ పర్ఫార్మెన్స్ అయిపోయిన వెంటనే మీరు స్టేజ్ పైకి రావాలి. మీకు చెస్ నంబర్స్ అలాట్ చేస్తారు. ఆ చెస్ నంబర్ ప్రకారం మీరు వెళ్ళి కాస్ట్యూమ్స్తో రెడీ అవ్వడం ఇవన్నీ చేయాలి. ఓకేనా? నేను అక్కడ రూమ్లో ఉన్నా సార్, బయట ఉన్నా అంటే మాదేముండదు. ఒక్కసారి చెస్ నంబర్ ఇచ్చినామంటే ఇక్కడిక్కడే ఉండి రెడీ ఉండాలి. ఆ చెస్ నంబర్ వెనుకాల ఆప్షనల్ కోడ్ రాసి పెట్టుకోండి, గుర్తుంటుంది. మీ కోడ్స్ కష్టంగా ఉంటే మేము ఇక్కడెక్కడైనా పేస్ట్ చేస్తాం కనబడే విధంగా, దాన్ని చూసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. మాస్టర్ రోల్ వచ్చిందా? गिरिनन्दिनि नन्दितमेदिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवरविन्द्यशिरोधिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते
भगवति हेशिति कण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरवरवर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि कल्मषमोषिणि घोषरते तनुजनिरोषिणि दिविसुतरोषिणि दुर्मदशोषिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते अयि जगदम्ब मदम्ब कदम्ब वनप्रियवासिनि हासरते शिखरि शिरोमणि तुङ्ग हिमालय शृङ्गनिजालय मध्यगते मधु मधुरे मधु कैटभगञ्जिनि कैटभभञ्जिनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते शतखण्ड विखण्डित रुण्ड वितुण्डित शुण्ड गजाधिपते रिपुगज गण्ड विधारण चण्ड पराक्रम शुण्ड मृगाधिपते निज भुज दण्ड निपातित खण्ड विपातित मुण्ड भटाधिपते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ऐरण दुर्मद शत्रुवधोदित दुर्धर निर्जर शक्तिभृते चतुर विचार धुरेण महाशिव दूतकृत प्रमथाधिपते दुरित दुरीह दुराशय दुर्मति दानव दूत कृतान्तमते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते अयि शरणागत वैरिवधूवर वीरबराभयदायकरे त्रिभुवनमस्तकशूल विरोधि शिरोधि कृतामल शूलकरे दुमि दुमि तामर दुन्दुभि థ్యాంక్ యూ చిల్డ్రన్. మరి అద్భుతమైన ప్రదర్శన ఇచ్చినటువంటి మన కామారెడ్డి జిల్లా యోగా టీం అది మరి కోచ్ గౌమతిమతి గారికి కూడా ధన్యవాదాలు. సతీష్, సబ్ జూనియర్ గర్ల్స్ చెస్ నెంబర్స్ ఇప్పుడు ఏదైతే పిలుస్తారో వాళ్ళు పైకి రావాలి. అతిథుల ముందు ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుందాం. సబ్ జూనియర్ గర్ల్స్ చెస్ నంబర్ వేదిక పైన చెస్ నంబర్స్ ఇస్తుండ్రు. ఒక ముగ్గురు పార్టిసిపేట్స్ మొదటి పార్టిసిపెంట్స్ వచ్చేసి ప్రదర్శన చేయాల్సిందిగా స్వాగతిస్తూ ఉన్నాం. సబ్ జూనియర్ గర్ల్స్ అందరు కూడా అతిథులతోటి ఒకటి గ్రూప్ ఫోటో తీసుకుందాం. సబ్ జూనియర్ గర్ల్స్ అందరు కూడా వేదిక మీకు రావాలి ఫాస్ట్గా. సబ్ జూనియర్ గర్ల్స్ పైకి వచ్చే లోపుగా నిజామాబాద్ వాళ్ళు ఒక టీము రెడీ ఉంది. ఒక చిన్న డెమో ప్రదర్శన చేయాల్సిందిగా స్వాగతిస్తున్నాం. వీళ్ళని పంపించేస్తున్నా అక్కడికి. ఓకే అండి, రిమైనింగ్ జడ్జెస్ మీ వేదిక దగ్గరికి వెళ్ళిపోవాలి. గెస్ట్లు అక్కడికే వచ్చేస్తారు.
సంగీతక్క, సంగీత మేడం, ఊర్జస్వతి, మీ ఇద్దరు మీ ప్యానెల్ దగ్గరికి వెళ్ళిపోవాలి. మీ జడ్జెస్ని తీసుకొని వెళ్ళండి. మళ్ళీ ఇక్కడికి ఫోన్ రావద్దు వీళ్ళు రాలేదు అని చెక్ చేసుకోండి. అక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా ఏమి లేదు, పేపర్లో మాత్రం కంటిన్యూ చేయండి. సార్, పేపర్లో మాత్రం కంటిన్యూ చేయండి, ఫోన్లో వస్తలేదు అని ఆపొద్దు, కంటిన్యూ చేయండి. నిజామాబాద్ వాళ్ళు తొందర రావాలమ్మా. కోచ్ ఎవరైతుండ్రో ముందుగా మీ ఫోన్ తీసుకొని రండి అమ్మా పైకి. సంగీత్ ఇప్పుడు మీది ఎక్కడ? సబ్ జూనియర్ బాయ్స్ రిపోర్ట్ @-2 FOP2 అందరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. సబ్ జూనియర్ బాయ్స్ 2 దగ్గర రిపోర్ట్ చేయాలి. తర్వాత జూనియర్ గర్ల్స్ రేజ్ యువర్ హ్యాండ్ ప్లీజ్. రిపోర్ట్ @FOP3 ప్లీజ్ గో. వెళ్ళాలి FOP3. అక్కడ అన్నపూర్ణ నిలయం తర్వాత సైడ్లో మనం భోజనం చేసినాం కదా, అది దాటి థర్డ్ హాల్. ఊర్జస్వతి వెళ్ళి చూసుకోండి అక్కడ. जय हो शंकरा आदिदेव शंकरा, तेरे जाप के बिना चले ये सांस किस तरह। मेरा कर्म तू ही जाने, क्या बुरा है क्या भला। तेरे रास्ते पे मैं तो आंख मूंद के चला, तमस मेरा। नमो नमो शंकर भोलेनाथ शंकर, जय त्रिलोकनाथ शंभो जय शिवाय शंकर। नमो नमो शंकर भोलेनाथ शंकर, रुद्रदेव हे महेश्वरा। जन्म से भी पहले तेरा वास था, ये जग रहे या ना रहे, रहेगी तेरी आस था। क्या समय क्या प्रलय, दोनों में तेरी महानता महानता महानता। सीपियों की ओट में मोतिया हो जिस तरह, मेरे मन में शंकर तू बसा है उस तरह। मुझे भरम था जो है मेरा था कभी नहीं मेरा, अर्थ क्या निरर्थ क्या जो भी है सभी तेरा। सर पे हाथ रख तेरा। नमो नमो शंकर भोलेनाथ शंकर, जय त्रिलोकनाथ शंभो जय शिवाय शंकर। नमो नमो शंकर भोलेनाथ शंकर, रुद्रदेव हे महेश्वरा। థ్యాంక్ యూ చిల్డ్రన్. ఇప్పుడు సబ్ జూనియర్ గర్ల్స్ అందరు కూడా ఆల్ పార్టిసిపేట్స్ వేదిక మీదకి రావాలి. అదేవిధంగా ఈ గేమ్కు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నటువంటి జడ్జెస్ కూడా అతిథులకు వెనుక భాగాల్లో నిలబడాలి. సబ్ జూనియర్ గర్ల్స్ వేదిక మీదకి రావాలి అందరు, ఆల్ పార్టిసిపెంట్స్.
సబ్ జూనియర్ గర్ల్స్ ట్రెడిషనల్ మాత్రమే. రండి గంగాధర్, రాని కొంది ప్రోగ్రామ్ అయిపోని. వేదిక మీదకి వచ్చిన వాళ్ళందరితో ఒక ఫోటో తీసుకోండి తొందర. మరి ఈ గేమ్కు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నటువంటి బాలశేఖర్ అండ్ సంగీత టీం కూడా ఇది బాలశేఖర్కు సంబంధించిన ప్యానల్ మాత్రమే రావాలి. మిగతా ప్యానల్ సభ్యులు ఇక్కడ వేదిక మీద ఉండద్దు దయచేసి. మీకు ఏ ప్యానల్ కేటాయించారో ఆ ప్యానల్ దగ్గరనే మీ గ్రూప్ ఫోటో. ఓన్లీ బాలశేఖర్ అండ్ ప్యానల్ మాత్రమే రావాలి. వేరే ప్యానల్ వాళ్ళు ఇప్పుడు వేదిక మీద ఉందండి, దయచేసి వెంటనే ఖాళీ చేయాలి. సెకండ్ ప్యానల్, థర్డ్ ప్యానల్ జడ్జెస్ ఎవరు కూడా వేదిక మీద ఉండదు. థ్యాంక్ యూ. మరి ఈనాటి గెస్టులను అందరినీ కూడా స్టేజ్ నెంబర్ 2 దగ్గరికి తీసుకెళ్దాం. అతిథులు కూడా 2వ స్టేజ్ దగ్గర మనకు స్టూడెంట్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు, అక్కడికి రావాల్సిందిగా స్వాగతిస్తూ ఉన్నాం.
వాళ్ళకి ఇక్కడ నేమ్స్ ఎవరైతే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయినారో వాళ్ళకు మాత్రమే చెస్ నెంబర్ ఇస్తాం. రిజిస్ట్రేషన్ కంప్లీట్ కాని వాళ్ళు నాకు చెప్పాలి, నన్ను కలవాలి. ఇక్కడ 60 మెంబర్స్ ఉన్నారు, మాకు 30 మంది కట్టారు. మీకు ఏముంది, చాలామంది పేరెంట్స్కి మేము ప్రొద్దున వచ్చినాం, ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ కాలేదు. ఇప్పుడు చూడండి 60 మంది మీరు ఇక్కడికి వచ్చిర్రు, మా దగ్గర నేమ్స్ ఎంటర్ చేయించుకోలే. ఇక్కడ బయట తిరుగుతే ఏమొస్తుంది మాకు తెలియదు కదా, వచ్చినందుకు అక్కడ రిపోర్ట్ చేయించుకోవాలి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రెండోది పేరెంట్స్ గమనించాలి, కోచ్ మేనేజర్స్ గమనించాలి. ఇట్లా చెస్ నెంబర్ ఇస్తాం, ఇచ్చిన తర్వాత బ్యాక్ సైడ్ వీళ్ళ యొక్క ఆప్షనల్ కోడ్ ఏముంటుందో రాసి పెట్టుకోండి. మొత్తం అవసరం లేదు, FBS D1 లేకపోతే BBS D4 అట్లా 3 లెటర్స్ రాసేది రాయాలి. ఓకేనా? ఆ చార్ట్ ఆప్షనల్ రాసిన చార్ట్ అన్న బాలేష్ అన్న ఒక పని చేయాలి, ఆప్షనల్ చార్ట్ ఫెవిక్విక్ తెప్పించి ఇక్కడ ఎక్కడన్నా పెట్టించండి, పేస్ట్ చేయించండి. ఆప్షనల్ చార్ట్ నేను చేపిస్తలే. ఓకే రోహిత్, రైట్, నువ్వు వెంటనే వెళ్ళి అక్కడ ఫెవిక్విక్ అనేది చెప్పి ఆప్షనల్ చార్ట్ ఒకటి ఉంది రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే వెళ్ళేసి సతీష్ సార్ దగ్గర చేసుకోండి. వాళ్ళకి తెలియదు అసలు, రిజిస్ట్రేషన్ అంటేనే తెలియదు వాళ్ళకు. ఆ పేర్లు చూసుకుంటూ ఇవ్వండి, రాని వాళ్ళు చేయించుకోవాలి అంతే. SV శిరీష మెదక్. SV శిరీష చెస్ నెంబర్ తీసుకో ఒకటి. నెక్స్ట్ K శైలజ, ఇక్కడ చూపించాలమ్మా 22. S సంజన 13. G లక్ష్యశ్రీ 4. తనయ చూపెట్టమ్మా. S తేజస్విని 13. G కాత్యాయని 28. నవ్య. నెక్స్ట్ పూర్విక. నిహారిక దానిలో ఉన్నాయి. నిహారిక. సుమతి సుమతి. వర్షిత. డి ఖుషి. శ్రీహర్ష. ఆర్ శ్రీహర్ష. సహస్ర. హిందూప్రియ. హిందూప్రియ ఏంటి ఏవి 6 ఉంటాయి. ఎంత 06. సాయి ప్రణీత
కె శ్రీవల్లి, బి నందిని, బి అర్చిత, అర్చిత, 31. ఏ భార్గవి, ఏ భార్గవి, బి శ్రీగ్నిత, ఆనందిరెడ్డి, కె ఆనందిరెడ్డి, కె ఆనందిరెడ్డి, యోజిత, ఎం యోజిత, మెగావత్ యోజిత, హరిచందన, వి హరిచందన, సిహెచ్ సహస్ర, బి సింధూజ, బి సరస్వతి, సాయి సుదీప్తి, సాయి సుదీప్తి, ప్రత్యూష, ప్రత్యూష, బి ప్రత్యూష, ఆర్ సోని. ఓకే, ఎవరైతే చెస్ట్ నెంబర్స్ రాలేదో వాళ్ళందరికీ సైడ్కి రండి. చెస్ట్ నెంబర్ రాని వాళ్ళందరూ సైడ్కి రండి. చెస్ట్ నెంబర్ రాని వాళ్ళు వచ్చిన వాళ్ళు తీసుకుని అక్కడే ఉండండి. రాని వాళ్ళు సైడ్కి రండి, అక్కడికి వెళ్ళండి. ఎవరైతే చెస్ట్ నెంబర్ తీసుకున్నారో వాళ్ళందరూ పైకి రావాలి. ఆల్ పార్టిసిపెంట్స్ కమ్ ఫాస్ట్. మీ చెస్ట్ నెంబర్ వెనకాల మీ ఆప్షనల్ స్కోర్స్ ఎంట్రీ చేసుకోవాలి. ఏవైతే మీరు 3 ఆసన్స్ సెలెక్షన్ చేస్తున్నారో ఆ 3 ఆసన్స్ వరుసలో రాసుకోవాలి. అదే మాదిరి చేయాలి. కమ్ ఫాస్ట్. Judges for the sub-junior girls, J. Lakshmirajam from Kamaredi, A. Shravan Kumar from Mancherial, okay, right, okay, okay, దీపిచ్చేసాయి, నువ్వు ఇటే కూర్చో, అటు ఇటేసి. శేఖర్ 10 మెంబర్స్, కరీంనగర్ అండ్ నిర్మల్ ఇచ్చేసేయి. 3543 3543 4312. సరే అంజలి, నిర్మలి సార్ చెప్పు మరి యజమాని చెప్పేది. సతీష్, సతీష్, మేడం నిర్మల్ ఇక్కడ ఉన్నాయి. నిర్మల్ వచ్చినాయా? సతీష్, నిర్మల్ వచ్చిందా? నిర్మల్ అట, నిర్మల్ నేమ్స్ రాసుకొని ఇక్కడ ఇచ్చేసాను. జరుగుతున్నాను. శేఖర్ అన్న ఇచ్చేసేయి. అలేఖ్య, అలేఖ్య, పేరు చెప్పండి. అంజలి, ఎస్ అంజలి. 3670 శేఖర్ 40 సిహెచ్ అవంతిక, సిహెచ్ అవంతిక, టిఐ టిహెచ్ఐ టిహెచ్ఐ, సూర్యప్రకాష్. Okay, yes girls, sub-junior girls, report immediately. Chest number 1, 2 and 3. నందిని ప్లేస్ లో దీంట్లో నందిని ప్లేస్ లో సరయు అని రాయరా? Judges, please occupy your chairs. J1,
J. Lakshmirajam, J2 A. Shravan Kumar, J3 that is D3 Surprakash, D4 A. K. Alakya, D5 V. Tejaswini, evaluator Rohit. Time Judge G. Sirisha, Time Judge. Coordinator Pramila. సార్ నందిని దగ్గర సరయు అని రాయరా? సరయు మేము చేంజ్ చేసాము నేను ఇప్పుడే చేంజ్ చేసుకోమన్నా సార్. అయితే అమ్మాయికి రిథమిక్ ఛాన్స్ ఉంది, సో డబుల్ పడింది. D4 K. Alakya. వచ్చింది జూనియర్స్ లో వచ్చింది నేమ్ బి సరయు. టి సరయు. And 3. Chest number 1, 2, 3. Come forward. D1, D2, D3. కొంచెం గ్యాప్ తీసుకోండి. D1 లక్ష్మణ ముందుకు రండి. D3 కొంచెం మీరు కొంచెం గ్యాప్ తీసుకోండి. అట్లా కనిపించకపోతే మీరు ఇంకా ముందుకు రండి. లక్ష్మణ గారు ఇంకా ముందుకు రండి మీరు. రోహిత్ ఎవాల్యుయేటర్ షీట్ వచ్చిందా మీకు? షీట్ నాకు వచ్చింది కానీ అది ఏంటంటే ఎడిట్ ఆప్షన్ యాక్సెస్ లేదు. ఎవరు? చెస్ట్ నెంబర్ 2. చెస్ట్ నెంబర్ 2. చెస్ట్ నెంబర్ 2. మీరు చెస్ట్ నెంబర్స్ ఇప్పుడు వేయకండి. స్టేజ్ పక్క వచ్చిన తర్వాతనే చెస్ట్ నెంబర్, ఎందుకంటే మళ్ళీ మిస్ అవుతాయి. मेगावत वन योजिता वनपर्ति चेस्ट नंबर 2. Next, chest number 4. Judges be ready.
Chest number 1, 2 is absent. Chest number 2 is absent. సృజన్ ఒకడే ఉన్నాడు. కూర్చోండి. చెస్ట్ నెంబర్ 1, 2 and 4. చెస్ట్ నెంబర్ 4, 2 లేదు, ఆప్షన్. వనపర్తి ఎం యోజిత వనపర్తి. చెస్ట్ నెంబర్ 2. వనపర్తి ఉన్నారా ఎవరైనా కోచెస్? వనపర్తి నుంచి వచ్చిన ఎవరైనా కోచ్ కానీ మేనేజర్ కానీ సెక్రటరీ ఎవరైనా ఉంటే తొందరగా రిపోర్ట్ చేయాలి. is chest number 4. Chest number 4 రావాలి. 1 2 3. Chest number 2 ఏకండి. నెక్స్ట్ 1 3. ముందు ఏకండి. చెస్ట్ నెంబర్ 1 వేయండి, తర్వాత 2 ఏమేయకండి, 3 వేయండి. జస్ట్ 1 3 and 4 కంటిన్యూ చేయాలి. గ్యాప్స్ ఇవ్వద్దు, ఎవరు గ్యాప్ ఇవ్వద్దు. ఓకే జడ్జెస్, నైన్ to 14 ఫస్ట్ ఆసన్ స్టార్ట్. Time starts now. Keen observation. All judges keen observation. పోస్టర్ ఏమాదిరి ఉందో దాన్ని బట్టి చేయండి. జడ్జ్ వర్క్. Yes, all relax. Relax, all of you. పోస్టర్ ఏది ఉంది, పిల్లలు ఏమాదిరి చేశారో దాన్ని బట్టి మీరు మార్క్స్ ఇవ్వాలి. హ్యాండ్స్ పొజిషన్ ఎట్లా ఉంది, లెగ్స్ పొజిషన్, స్పైన్ పొజిషన్, హెడ్ పొజిషన్. ఓకే, ఫస్ట్ షీట్లో మార్క్స్ చేయండి, దాని తర్వాత మీ ఫోన్లో ఎంటర్ చేయండి. Yes, okay, judges. Yes. Yes. Okay, judges. Next, second compulsory, Padangushta Dhanurasan. Start.
మీరు కూర్చోడం అవసరం లేదు, మీరు మార్క్స్ తీసేది జస్ట్ వాళ్ళు హోల్డ్. Ace, all relax. Okay, judges. Now start with third compulsory, Parivrtta Janusirasana. Time starts. Judges keen observe total posture. Relax all of you. Yes. Next and last compulsory, Uttita Ekapada Skandasana. Start. All relax. Next, your choice asanas. Evaluator, be ready. Start with judges. Be ready. Okay. Start first optional asana. Evaluator. Chest number 1, relax. 2, relax. 4, relax. Okay. Judges ready? Now start with second optional asana.
Chest number 2, relax. 1, relax. 4, relax. Judges, ready? Last Chaisasan, third Ashtalasana. Start. Judges, be ready. Chest number 4, relax. 2, relax. 1, relax. Thank you. Chest number 1, 2, and 4. Sorry, 1, 3, and 4. Next number 2, 5, and 6. Chest number 8. Come to the dais. 2, 5, 6. Chest number 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. రెడీగా ఉండాలి. Judges be ready. Now, chest number 2, 5, and 6 performing. Just wait. Pramila. Judges ready? Start with first compulsory, Marakatasana. Two, 5, relax.
6 relax. Yes, judges. Okay. Now second compulsory Padangushta Dhanurasana. Start. పోస్టర్ ఏది దాన్ని బట్టి మార్క్స్ చేయండి. పూర్ణ ధనురాసన్ 2 రిలాక్స్, 5 రిలాక్స్, 6 రిలాక్స్. దట్ ఈస్ పూర్ణ ధనురాసన్. ఆ పోస్టర్ మీకు తెలుసు, దాని తగ్గట్టు మీరు మార్క్స్ చేయండి. Is judges ready? Now third compulsory. Start. Parivuta Janusirasana. Judges, please, keen observation. What is the poster? What they are performing? Keen observation, and you have to give. Right. Chest number 6, relax. 2 and 5, relax. Judges, okay, now start with fourth compulsory Ekapada Uttita Ekapada Skandasana. Start. Uttita Ekapada Skandasana. Two, 5, relax. Six, relax. Yes. Evaluator, be ready. Now they are performing optional asanas. Yes. Judges, be ready. Start with first optional asana. Chest number 2, 5 and 6. Is
All relax. Elevator, okay? Right. Now, second optional. Judges, be ready. Start. మీరేం కలిపే అవసరం లేదు. All relax. Evaluator, okay? Oh, now start with third optional asana. Chest number next 7, 8, 9. Get ready.